బ్యాక్ టు బి అలర్ట్. హైదరాబాద్ లో కొత్త సెక్స్ రాకెట్ బయటపడింది. టెక్నాలజీ సాయంతో వ్యభిచార ముఠాలు కొత్త దందాకు తెరలేపాయి. ఓ వెబ్సైట్ అడ్డాగా సాగుతున్న సెక్స్ బిజినెస్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ దందా సాగుతున్న తీరు చూసి పోలీసులు షాక్ అయ్యారు. అసలేంటి ఆ వెబ్సైట్, ఎలా జరుగుతుంది ఈ వ్యభిచారం? lokanto.com ఇది ఆన్లైన్ క్లాసిఫైడ్ వెబ్సైట్ అని చాలా మందికి తెలుసు. కానీ ఈ వెబ్సైట్ కేంద్రంగా వ్యభిచారం సాగుతుందన్న విషయం తెలిసింది కొందరికే. ఇప్పటి వరకు ఎన్నో ఆన్లైన్ సెక్స్ రాకెట్లు బయటపడ్డాయి, కానీ ఇది కొత్త తరహా సెక్స్ బిజినెస్. వ్యభిచారం చేయాలనుకునే మహిళలు, పురుషులు నేరుగా ఈ వెబ్సైట్ ని ఆశ్రయిస్తున్నారు. యాడ్ పోస్ట్ చేసి ఓపెన్ ఆఫర్లు పెడుతున్నారు. ఇక ఎవరైనా మహిళ కోసమో పురుషుడి కోసమో ఈ వెబ్సైట్ ని సంప్రదించే వాళ్లు ఉంటారు. వాళ్ల అభిరుచిని బట్టి ఏజెంట్లు కొన్ని ఫోటోలు వాట్సాప్ లో పంపిస్తారు. అందులో ఉన్న వారి శరీరాకృతిని వర్ణిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుంది. ఆ రేటు నచ్చి బుక్ చేసుకుంటే చాలు, ఇండియా మొత్తంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తారు. గంటకో రేటు, రాత్రికో రేటు, వారానికో రేటు. 10,000 నుంచి 60,000 వరకు వసూలు చేస్తున్నారు. అమ్మాయిని బుక్ చేసుకుంటే రూమ్ చూసి పెట్టే బాధ్యతను ఏజెంట్లు తీసుకుంటారు. 60,000కు రేటు కుదిరితే 30,000 అమ్మాయికి, 15,000 ఏజెంట్కు, మిగతా 15,000 వెబ్సైట్ ఖాతాలోకి వెళ్లిపోతాయి. ఇది కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న దందా. సులభంగా డబ్బు సంపాదించాలనుకుంటున్న మహిళలు, పురుషులు ఈ వెబ్సైట్ కి అట్రాక్ట్ అవుతున్నారు. ఆన్లైన్ అడ్డాగా వ్యభిచారానికి అలవాటు పడుతున్నారు. lokanto.com కేంద్రంగా సాగుతున్న వ్యభిచారాన్ని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు బయటపెట్టారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ఉప్పల్ పరిధిలో వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. న్యూఢిల్లీకి చెందిన ప్రత్యుత్ శర్మ, కాజల్ శర్మలు lokanto.com లో అందమైన అమ్మాయిల ఫోటోలు అప్లోడ్ చేస్తూ విటులను ఆకర్షించినట్టు గుర్తించారు. వీళ్లే కాదు, ఇలాంటి వాళ్లు చాలా మంది lokanto.com లో బిజినెస్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సంప్రదించే విటులకు మాత్రమే ప్రత్యుత్ శర్మ యువతులను సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఢిల్లీ, హర్యానా, యూపీ నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి హైదరాబాద్ లో బిజినెస్ నడిపిస్తోంది. మరి ఈ వెబ్సైట్ ని అడ్డాగా చేసుకుని దేశవ్యాప్తంగా ఇంకెంతమంది బ్రోకర్లు బిజినెస్ నడిపిస్తున్నారో తేలాల్సి ఉంది. మొత్తం 5 యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించిన పోలీసులు నిందితుల నుంచి 11 సెల్ ఫోన్లు, ఓ కారు, 32,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో బయటపడ్డ కొత్త తరహా సెక్స్ బిజినెస్ కలకలం రేపుతోంది.